ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. అరే మీరు మనుషులా, పశువులా, లేకపోతే ఇంకేమన్నా? ఏందిరా ఇది? మొత్తం రోడ్డు మీద ఎత్తున్నారా? నాకు నచ్చలే. నా జెండా గద్దకాడ వేసిర్రా మీరు అంతా చెత్త. ఆగస్టు 15 అదేవిధంగా జనవరి 26 వచ్చిందంటే చాలామంది కూడా ఉదయాన్నే లేచి తెల్లబట్టలు వేసుకుంటారు. జెండా వందనం చేసి ఆ జెండాకి సెల్యూట్ చేసి జాతీయ గీతం పాట పాడి జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫోటోల్ని స్టేటస్ పెట్టుకుంటారు. ఆగస్టు 15 అదేవిధంగా జనవరి 26 తారీఖు నాడు మాత్రమే ఇది జరుగుతుందా? మిగతా రోజుల్లో కూడా ఆ జెండాకు అదే గౌరవం, అదే విలువ ఇస్తున్నారు. జాతీయ జెండా చౌరస్తా అనే చెప్తుండేటువంటి ఈ చౌరస్తాలో జెండా గద్ద చుట్టూరా కూడా చెత్త చెదరం పడేసి ఆ జెండాకు ఉన్నటువంటి ఆ విలువను, ఆ గౌరవం లేకుండా చేస్తున్నారు చాలా మంది కూడా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఆగస్టు 15 అదేవిధంగా జనవరి 26 వచ్చిందంటే చాలా మంది కూడా ఉదయాన్నే లేచి తెల్లబట్టలు వేసుకుంటారు. జెండా వందనం చేసి ఆ జెండాకి సెల్యూట్ చేసి జాతీయ గీతం పాట పాడి అందరి తమ పాకెట్స్కి అందరూ కూడా జెండాలు పెట్టుకుంటారు. జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫోటోల్ని స్టేటస్ పెట్టుకుంటారు. అది ఆగస్టు 15 అదేవిధంగా జనవరి 26 తారీఖు నాడు మాత్రమే ఇది జరుగుతుందా? మిగతా రోజుల్లో కూడా ఆ జెండాకు అదే గౌరవం, అదే విలువ ఇస్తున్నారా అంటే శూన్యం అని చెప్పాలి. ప్రస్తుతం నేను కరీంనగర్లోని పాత బజార్లో ఉన్నాను. జెండా గద్దే చౌరస్తా అంటారు. ఇక్కడ ఒకసారి మీకు లొకేషన్లో చూసుకుంటే ఎంత దారుణమైన అక్కడ పరిస్థితి కనిపిస్తుందంటే, జాతీయ జెండా చౌరస్తా అనే చెప్తుండేటువంటి ఈ చౌరస్తాలో జెండా గద్ద చుట్టూరా కూడా చెత్త చెదరం పడేసి ఆ జెండాకు ఉన్నటువంటి ఆ విలువను, ఆ గౌరవం లేకుండా చేస్తున్నారు చాలా మంది కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ పడేస్తున్నారా, లేదంటే మున్సిపల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారా అనేది పక్కన పెడితే, ఈ ప్రాంతం గుండా వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ ఏరియా. టవర్కి వెళ్ళే రోడ్డు, ఇటు కమాన్కి వెళ్ళే రోడ్డు, అటు వెళ్తే అటు డైరెక్ట్ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తుంది. సో మెయిన్ చౌరస్తా. మామూలు ఎక్కడో ఒక దగ్గర మనం అనుకుంటే చూడాలనుకుంటే అది వేరు. నిత్యం కొన్ని వేలాది మంది తిరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో అందరూ చూస్తూ కూడా ఇంత దారుణమైనటువంటి చెత్త చెదరం పడేసినా కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు. తను ఈ చెత్తనంతా కూడా తీసి అంతా పక్కన పడేస్తూ కూడా చేస్తుండడం జరుగుతుంది. ఇందులో ఆసక్తికర సన్నివేశం నాకు ఒకటి గుర్తుకొస్తుంది. సరే, సిబ్బంది అంటే చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు. మున్సిపల్ సిబ్బంది అంటే వాళ్ళకి తెలియదు ఈ జెండా అంటే ఏంటిది, జెండాకు ఉన్నటువంటి విలువ ఏంటిది, గౌరవం ఏంటిది తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ చెత్తను పడేస్తున్నారా లేదంటే వెళ్ళలేకపోవడం అని అనుకుంటే పక్కన పెడితే, వేలాది మంది వెళ్తూ వస్తుండే ఈ ప్రాంతంలో ఎందుకు పట్టించుకోవట్లేదు, దీన్ని ఎందుకు చూడట్లేదు అనేదే నాకు ఒక డౌట్ రేస్ అవుతుంది. అంటే ఆగస్టు 15 జనవరి 26 వస్తేనే జెండా అంటే జెండా కింద పడితే జెండా తీసుకోవడం, సెల్యూట్ చేయడం, అది మాత్రమే గుర్తొస్తుంది. మిగతా టైంలో జెండా పక్కన ఇంత దరిద్రం కనిపిస్తుంటే ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? వేలాది మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే ఎందుకు రెస్పాండ్ అయ్యాడు? ఒకసారి మనం ఆ వ్యక్తితో మాట్లాడదాం. చందు అనే వ్యక్తి. అన్న రండి, అసలు ఈయనే ఒక్కడే. ఈ వ్యక్తి మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ చెత్తనంతా కూడా తీసేస్తున్నాడు. ఎప్పుడు వేసినా కూడా తీసేసి పక్కన వేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ సేమ్ రిపీట్. అందరు వస్తున్నారు, ఇక్కడ వేసి వెళ్తున్నారు. మరి చుట్టుపక్కల కూడా అన్ని క్లీన్ చేస్తున్నారు. అన్ని క్లీన్ అవుతుంది. పక్కన గుడి ఉంది, ఇదంతా కూడా మెయిన్ ఏరియా. అన్ని క్లీన్ చేసుకుని వెళ్తున్నారు. మరి దీన్ని ఎందుకు క్లీన్ చేస్తలేరు? దీన్ని చూసిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు? అసలు మాట్లాడదాం. చందు అన్న నమస్తే. ఏంది పరిస్థితి, ఏంది ఎప్పటి నుంచి ఇట్లా ఉంటుంది, ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఇది చూడండి, చాలా రోజుల నుండి ఎవరింట్లో అయితే చెత్త అయితే ఉందో అది తీసుకొచ్చి ఈ జెండా గద దగ్గర మాత్రమే వేస్తున్నారు. ఆటోలు వస్తాయి, చెత్త ట్రాక్టర్లు వస్తాయి, అందులో వేయకుండా కేవలము ఈ జెండాను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఈ జెండా గద దగ్గర మాత్రమే చెత్త తీసుకుని రావడము, వేయడము ఇలా జరుగుతుంది. గత కొంత కాలంగా ఇదంతా జరుగుతుంది. దీన్ని మనం వ్యతిరేకించడానికి అంటే ఇప్పుడు ఎవరు చెత్త వేస్తారో వాళ్ళపైన చర్య తీసుకుందామంటే వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల ఏమైతుంది, ఎవరిని ఏం అనలేకపోతున్నాం.
ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఒకవేళ ఇది తప్పిదమే, గొప్ప తప్పిదమే. కాకపోతే మరి దీన్ని పైన ఎట్లా చర్య తీసుకోవాలన్నది కూడా మాకు అర్థం కావడం లేదు. దాంతో నేను మీకు ఫోన్ చేయడం జరిగింది, మీరు తొందరగా స్పందించడం జరిగింది. ఇలా జరుగుతుంది ఇక్కడ. అంటే మరి అది కాదన్న, అయితే చాలా మంది సిబ్బందికి తెలియదు అనుకుంటాం. మున్సిపల్ సిబ్బంది చదువుకునే వాళ్ళు ఉంటారు, లేడీస్ చాలా మంది, వాళ్ళకి తెలియదు ఈ జెండా అంటే ఏంటిది, జెండాకు ఉన్న విలువ ఏంటి తెలియదు. మరి ఇంతమంది వెళ్తున్నారు వస్తున్నారు, ఎందుకు దీన్ని చూసి ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు? ఆగస్టు 15 వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు దండం పెడుతున్నారు? మిగతా టైంలో ఎందుకు రెస్పాండ్? ఇంతమంది వెళ్తున్నారు, ఇప్పుడు చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ అసలు ఇది ఏందని కూడా ఎవరు చూడట్లేదు. ఎందుకు మరి? దీనిపైన ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన అనేది పూర్తిగా అవగాహన అనేది లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు మూర్ఖులా మరి, లేకపోతే వాళ్ళు మరి చెత్త తింటుండ్రా అన్నం తింటుండ్రా కూడా తెలుస్తలేదు. ఇట్లా చేస్తుండ్రు. దీనిపైన నాకు నచ్చలేదు, పూర్తిగా నచ్చలేదు అన్నట్టు. ఎందుకంటే మేము గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం వేడుకలు మేము ఇక్కడ చేస్తాం. నేను గత కొంతకాలంగా దాదాపు 35 years నుంచి నేను పాల్గొనడం జరుగుతుంది. అంతకుముందు మా సీనియర్స్ చేశారు, వాళ్ళు చేస్తుండ్రు. ఇప్పుడు మేము కూడా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 2 times జెండా చేయడం కానీ, గణతంత్రం కానీ, స్వతంత్రం కానీ చేస్తాం. చాలా బాగా చేస్తాం, అందంగా ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే దీని అలంకరణ జరుగుతుంది. దాని తర్వాత ఇక ఎప్పుడైతే ఎవరైతే ఇక్కడ చెత్త వేస్తారో ఒకరిని చూసి ఒకరు చెత్త వేస్తూనే ఉన్నారు. నచ్చడం లేదండి బాగా. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు ఇదే చూడండి, ఆగస్టు 15 వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆగస్టు 15 లేకపోతే జనవరి గారు మస్తు సుందరంగా అలంకరిస్తారు. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చూసుకుంటూ వెళ్తున్నారో ఆగకుండా ఆ రోజు ఇక్కడికి వచ్చి దిగి సెల్యూట్ చేసి ఆ ఫోటో దిగి దాన్ని స్టేటస్ పెట్టుకుంటారు. అది ఆగస్టు 15 మాత్రమే జరుగుతుంది. ఇక్కడ అంత అలంకరిస్తారు, అంత తీసేస్తారు. ఆ పబ్లిక్ కూడా ఎవరు అటు వస్తున్నారు, ఇటు వెళ్తున్నారు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ రోజు మాత్రం ఇక్కడ ఆగుతారు, స్టాండ్ చేసుకుని ఆగి, ఎందుకంటే వాళ్ళు ఫోటో షూట్ కోసం సెల్యూట్ చేసినట్టు ఫోటో షూట్ చేసి దాన్ని స్టేటస్ పెట్టుకుంటారు. అట్లా పబ్లిసిటీ కోసం మాత్రమే జాతీయ జెండాలకు గౌరవం, తప్పితే మిగతా టైంలో గౌరవం లేదని కనిపిస్తుంది. సో తక్షణమే దీన్ని ఇక్కడ నుండి తీసేయాలి. మరి మున్సిపల్ అధికారి వరకు నాకు తెలిసి తెలియదు అనుకుంటున్నాను, సిబ్బందికి తెలియక చేస్తున్నారు. సో అధికారులు దీనికి స్పందించి జాతీయ జెండా దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ చెత్త లాంటివి లేకుండా చేయాలి. మినిమం మనిషి అనే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలనేది నా ఆవేదన, అంతే. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి చందు అన్న లాంటి వాళ్ళు కూడా అలాంటి ఆలోచన అందరికీ రావాలి అనేది మా ఉద్దేశం. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్, కరీంనగర్.